సేవా కార్యక్రమాల లక్ష్యంగా గత 2 నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టిన అమెరికా తెలుగు సంఘం మాతా తన వేడుకలను హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాటా ప్రతినిధులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవల రంగాల్లో నిర్వహించిన కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగపడ్డాయన్నారు. ఈ సేవా కార్యక్రమాలను విజయవంతం చేసిన కమిటీ సభ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సమల, కిరణ్ దుడ్డగి సహా ఇతర సభ్యులకు సంఘం కృతజ్ఞతలు తెలిపింది. రాజకీయ నాయకుల్లో మధు యాష్కి గారు కూడా ఒకరు కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వారు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో వచ్చిన తర్వాత నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి మొదటిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టడం జరిగింది. 2007లో ఏఐసిసి కార్యదర్శిగా నియమితులయ్యారు. తర్వాత 2009లో కూడా నిజామాబాద్ స్థానం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. చేస్తూ చాలా రోజుల నుంచి అందరినీ స్వాగతిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసి అందులో భాగంగా మా జబర్దస్త్ టీంకి అందరికీ ఇలా సత్కారం చేస్తున్నందుకు చాలా సంతోషం సార్. కిరణ్ సార్, మలిక్ సార్, భాస్కర్ సార్, మన డాక్టర్ గారికి, అలాగే సార్కి, అందరికీ మొత్తం టోటల్ అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం అందులో. అసలు మాట అంటే ఎవరు మాట తప్పే మనుషులు కాదు వీళ్ళందరూ. ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే ఈ ప్రోగ్రాం దగ్గర పిల్లలందరూ పాటలు పాడుతున్నప్పుడు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఒక్కొక్క కళాకారుడు ఒక స్టేజ్, ఇదే స్టేజ్ మీద నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా, నేను కానీ నా పిల్లలు కానీ, అలా పిల్లలకు కూడా మళ్ళీ ఇప్పుడు ఆదితో సినిమా చేస్తాను కృష్ణాపురం బృందావనం. ఆ సినిమాలో తప్పకుండా ఆ పాడిన పిల్లలకి ఒక మంచి సాంగ్లో అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే టాలెంట్ ఎక్కడున్నా దాన్ని ఎదుగుపట్టుకోవడమే డైరెక్టర్గా మా పని. తప్పకుండా మీరు చేసే ఈవెంట్ని తప్పకుండా పూర్తి సహాయ సహకారం అందిస్తాను. ఇంకా ఈ కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరభద్ర గారు. సో ఇంకా మీరు ఎన్నో మూవీలు చేయాలి. సో ఆ మూవీలో కూడా మా అమెరికా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. మల్లికా రవిఓడి, నిర్మాత గారు కోటేశ్వర గారిని మాట. ఈరోజు మీ అందరి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైనా మాట ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చూసుకుంటూ మాట అంటే మధు యాష్కి గారి ముందు వస్తున్నారు. ఆ ఎమ్లో ఎమ్ము మధు యాష్కిలో ఉంది, మాటలో కూడా ఉంది. మరి అంత అద్భుతమైన మధు యాష్కి గారు కూడా ఆయన మాటిస్తే తప్పరు అని ఆయన నిరూపించుకున్నారు చాలాసార్లు. ఏదైనా మీ అందరికి కూడా కొద్దిగా తెలియజేసుకుంటూ మాట పిలిస్తే రారనుకున్నారా, లేరనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాయించుకున్నాడు, వారణాసుడు తన వరుస మార్చుకున్నాడు. అదే వేడి, అదే పౌరుషమా, దెబ్బ కాయ. ఈ విధంగా చిరంజీవి గారు వాయిస్తుండేటప్పుడు అదే నందమూరి అన్నయ్య గారు, బాలయ్య బాబు గారు అయితే ఆయన ఎలా ఉంటుంది మాట్లాడుతున్నా. చాలా సంతోషం. మాట అదే అమెరికా తెలుగు అసోసియేషన్ అది కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి నా తెలుగుకి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, నందమూరి అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వారంతా కూడా మన తెలుగు వారి కోసం ఇక్కడికి మన సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణం భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం, దమ్మిడి దిమ్మిడి అని అప్ప కాలు చూపే అన్ని ముందు రంగులు మార్చే పంది కాలు కూతలు వస్తే కపాలం పగిలిపోద్ది. ఎన్నో అసోసియేషన్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మాట ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. దేవుణ్ణి కనిపించమని అడుగు, కనిపించమని కాదు.
దమ్మిడి అబ్బా వస్తా. థ్యాంక్ యూ. నా కొత్త మీ కామెడీ జర్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ మా విజయభాస్కర్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ విజయభాస్కర్ గారు. మా కులదేవుడితో పాటు మా కుల డాక్టర్ ఆయన. గట్టిగా చెప్పండి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అందులో నేను ఒకరిని, నా కుటుంబం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడికి వచ్చినారు. సో అందరికి కూడా ఆలస్యంగా వచ్చాం. కాకముందు ఒకే ఒక 2-3 విషయాలు మాట్లాడారు. మొన్న ఇక్కడ ఎలిమినగా నేర్చుకోవడం ఒక యువకుడు అక్కడ చనిపోతే అంటే 24 గంటల లోపల వాళ్ళ కుటుంబ సభ్యులకి తీసుకు అక్కడ వారి వాతుకాన్ని తీసుకురావడం లేదు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ఐలతో సంబంధం పెంచుకోవడం. చాలామంది అంటే నేను ఒక వ్యక్తిని మనం కష్టపడకుండా ఇక్కడ మీకున్న ఆస్తులకి రక్షణ లేకుండా పోయే చాలా కార్యక్రమాలు ఉంటాయి. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకి మీలో ఒకటిగా, మీ సోదరుడిగా, మీ వ్యక్తిగా ఇలాంటి వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ల్యాండ్ రైట్స్ వెరిఫై చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటారు. నాదేంటంటే మీలో చాలామంది కూడా అట్లాంటి ఇబ్బందులు ఏర్పడి ఉంటాయి. ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ తరఫున అధికారులతోనే మాట్లాడి మీ సమస్యలను ఏదో వ్యక్తిగతం అనుకోకుండా మీ అన్నగా నేను ఇక్కడ అది ఎప్పుడు అక్కడ అమెరికాలో షేర్ చేస్తే కూడా ఎంతో విలువైన సలహా ఉంటుంది, అది వస్తుంది. ఆ విధంగా మీకు నూతన కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి చాలా అసోసియేషన్స్ వచ్చినాయి. ఇబ్బంది ఏమీ లేదు. మన జనాభా కూడా పెరుగుతూ ఉంది. 10 లక్షల దాకా అమెరికాలో దాటింది. సో ఇక్కడ ఎన్ని అసోసియేషన్ ఉన్నా ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా చోటు ఉంటుంది. సో మీరు చేస్తున్న ప్రత్యేకంగా మాట గురించి చెప్పాలంటే మిగతా వాటిలో కాకుండా మీరు ఒక దీన్ని నూతనంగా తీసుకొస్తా ఉన్నారు. నూతన నాయకత్వం కూడా దీనికి ఉంది. ఇంకా మీకు తిరిగి ఈ తెలుగు రాష్ట్రాలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ముందు కూడా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు సరిపోయింది. నేను ఇవ్వలే వచ్చాను ఉదయం యూఎస్ నుంచి. ఈ టారిఫ్స్ తోటి వీటితోటి కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి మొదటిలాగా లేదు ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు. మీరు అక్కడ కూడా కొంచెం అవగాహన క్లాసెస్ లాగా, ఎక్స్పోజర్ లాగా కూడా వచ్చే వాళ్ళకి, విద్యార్థులకి కాకుండా పనిచేస్తానికి వచ్చిన వాళ్ళకి కూడా, లేక పేరెంట్స్కి వచ్చిన వాళ్ళకి కూడా నూతనంగా ఐడియాస్ తోటి వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఫర్ ఎనీ అసిస్టెన్స్ అండ్ గైడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు రమణ కిరణ్ దూతాగి, ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. మొట్టమొదటిగా G3 మీడియా ప్రేక్షకులందరికీ కూడా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము ఈరోజు రవీంద్ర భారతి ఇక్కడ లక్డికపూల్లో మేము సేవా డేస్ ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఎంతో వైభవంగా దాదాపు 1000 మందికి పైగా ప్రజలు వచ్చి, ఇక్కడ ప్రేక్షకులు వచ్చి ఈ యొక్క మంచి సదుద్దేశంతో పెట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఈ కార్యక్రమాల్లో కల్చరల్ అంటే మనం ఇన్ని రోజులు మేము చేసిన సేవా కార్యక్రమాలకి ముగింపు కార్యక్రమం ఇది. 11 ఊర్లలో 11 మంది మనందరికీ బాగుండాలని ఆశీర్వదించారు. ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నెన్నో చేస్తుంటాము. రండి, ఇలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి. ఈ సేవ అనే ఒక మంచి దృక్పథంతో మేము ముందుకొచ్చాము. సేవలో సంతృప్తి ఉంటుంది. అలాంటి సంతృప్తి మీకు కూడా రావాలి అంటే మా యొక్క ఆర్గనైజేషన్స్లో మీరు చేరండి, సభ్యులు కండి. ఇలాంటి కార్యక్రమాలు తలపెడదాం. ఎంతో మందికి సేవ చేద్దాం. మనం కమ్యూనిటీకి ఓన్లీ ఎజెండా ఈజ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. ఓకే, ధన్యవాదాలండి. మన అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మినీ కన్వెన్షన్ ఎక్కడైతే హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగుతుందో, గత 3 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల కోసం చేసే సేవా కార్యక్రమాలని వరుసగా చేస్తూ వస్తున్నాం. అందులో హెల్త్ క్యాంప్స్ ఉంటాయి, వికలాంగులకు సర్జికల్ కరెక్షన్స్, డివైజెస్ ఇవ్వడం, అలాగే చైల్డ్ లేబర్, ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఈ మాట అనేది కూడా టాస్క్తో అసోసియేట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం, పిల్లలకి కెరీర్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి జాబ్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం. దీనికి ఇక్కడ వచ్చిన ప్రజలు సహకరించడం ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నందుకు కూడా అందరికీ ధన్యవాదాలు.
నా పేరు విజయభాస్కర్ కళ, మాట జనరల్ సెక్రటరీగా వివరిస్తున్నాను. సో ఈరోజు రవీంద్ర భారతిలో ఇక్కడ 1000 మంది పైగా సో మన మాట సేవా డేస్ ఫైనల్ ఈవెంట్ను జరుపుకోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మేము లాస్ట్ ఈ 2-3 వీక్స్లో 11 డిఫరెంట్ ప్లేసెస్లో సేవా కార్యక్రమాలను చేశాము. సో వైజాగ్, విజయవాడ, గుంటూరు, పల్నాడు, హైదరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, పూడూరు, మహబూబ్నగర్ ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో మేము సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. సో ఈరోజు ముగింపు కార్యక్రమంగా సో ఈ సేవలకు ఏదైతే ఎక్కడైతే చేశామో వాళ్ళందరినీ చాలా ఇన్ఫర్మేషన్స్ ఆర్ అవైలబుల్. అండ్ అలాగే మీరు మాట నుంచి ఇంకా ఏదైనా కార్యక్రమాలు కానీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది మాట US.org. సో దాంట్లో మీరు మెంబర్గా చేరండి. సో ప్రతి కార్యక్రమాల్లో వెళ్తుంది. అండ్ మాట అనేది సేవా సంస్కృతి సమానత్వం, సేవకు పెద్దపీట వేస్తుంది. సో ఎన్నో సేవా కార్యక్రమాలు యుఎస్లో అండ్ ఇండియాలో చేస్తూ వస్తుంది. అలాగే సంస్కృతి కోసం అండ్ సంస్కృతి కళలు ఇలాంటివి ప్రోత్సహించడానికి అమెరికాలో కాకుండా ఇండియాలో కూడా ఈ కార్యక్రమాలను పెంపొందిస్తుంది మాట. సో సమానత్వం అనేది సో ఇట్ ఈస్ ద బేసికల్లీ పార్ట్ ఆఫ్ ది బైలాస్. సో మా ఏదైతే బోర్డుని చూసుకుంటే సో అందరికీ సమానత్వం, ఈక్వాలిటీ ఇస్తూ సో ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తూ వెళ్తుంది. థ్యాంక్ యూ.